ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. నమస్కారం అండి. నమస్తే లాయర్ గారు, కూసోండి. ఇదిగోండి లాయర్ గారు, బాగా చూడండి. ఇవి మొత్తం ఆస్తికి సంబంధించిన దస్తావేజులు. ఓకే, అన్ని పేపర్లు బాగా చూడండి. అలాగేనండి. అత్తయ్య, మీరెందుకు ఇప్పుడు తొందరపడుతున్నారు? ఇప్పుడు అంత అర్జెంటుగా ఆస్తి నా పేరున రాయాల్సిన అవసరం ఏముంది? కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడు వద్దత్తయ్య. లేదమ్మా, నేను చేస్తున్న పని కరెక్టే. ఇప్పుడు ఈ పని చెయ్యకపోతే తప్పు చేసిందాన్ని అవుతాను. లాయర్ గారు, వెంటనే ఏర్పాట్లు చెయ్యండి. అది కాదత్తయ్య. చంద్రిక గారు, మీ అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదండి. ఆవిడ డెసిషన్ మంచిదే. అది ఆ అబ్బి కూడా అదే చెప్తున్నాడు కదా, నా నిర్ణయం సరైనదే. లాయర్ గారు, ఎంత తొందరగా ఆస్తిని నా కోడలికి మనోరాలకి వచ్చేలా చేస్తే అంత మంచిది. ఏంటి లచ్చమ్మా, ఏంటి లాయర్ వచ్చుండాడు? ఆస్తి నా కొడుక్కి రాద్దాం అనుకుంటే కుదరలేదత్తమ్మా. కనీసం వాడి భార్య పిల్లలకైనా ఆస్తి దక్కాలని వాళ్ళ పేరు మీద రాయిస్తున్నాను. ఏమంటున్నావమ్మీ? ఆస్తి మొత్తం ఆ పిల్లకి రాస్తావా? అట్టెట్ట రాస్తావు? అసలు ఎందుకిట్టా తొందరపడతా ఉండావు? అత్తమ్మా, దయచేసి నా నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పొద్దు. ఇట్టా అడ్డు చెప్పబట్టే కౌశిక్కి ఆస్తి రాయలేకపోయినాను. చివరికి వాణ్ణే దూరం చేసుకున్నాను. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. అయినా ఈ ఆస్తిని నేనేం చేసుకుంటాను? ఎప్పటికైనా వాళ్ళకి చేరాల్సిందే కదా. నిజమే లచ్చమ్మా, కానీ ఈ పిల్ల ఈడ ఉండనంటా ఉందే. కూతుర్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోతానంటాంది. ఈ ఊరిని, ఈ మనుషుల్ని, ఈ దేశాన్నే కాదనుకుని పోయేదానికి ఆస్తి రాయడం వల్ల ఉపయోగం ఏముండదు లచ్చమ్మా? అదేగా మీ అనుమానం? నా కోడలు యాడికి పోదు, ఈయన్నే ఉంటాది. నా మనోరాలతో పాటు ఈయన్నే ఉండిపోతాది. నా కోడల్ని ఈయన్నే ఉంచడం కోసమే ఈ ఆస్తి రాయిస్తా ఉండాను. ఏమ్మా, అంతే కదా? నువ్వు నన్ను ఇడిచిపెట్టి యాడికి పోవు కదా? ఏం మాట్లాడవేందయ్యా? మీ అమ్మకి సమాధానం చెప్పు. అమ్మా, లచ్చమ్మ చెప్పేది నిజమే. ఆ ఆస్తి మొత్తం ఎప్పటికైనా చెందాల్సింది కోడలికి మనవరాలకే కదా. అమ్మాయిని ఇక్కడ ఉంచడం కోసమే ఆస్తి రాసిస్తాను అంటా ఉండదు కదా. ఇంకేంది నీ అనుమానం? అది కాదురా, ఆ అమ్మాయి. అమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడ మాకు. కౌశిక్కుండండి ఎవరికి బాధ ఉండేది కాదు. వాడు మనందరికీ దూరమైపోయినాడు. వాని భార్య బిడ్డలకైనా ఈ ఆస్తి దక్కితే అటు లచ్చమ్మ, ఇటు నేను ప్రశాంతంగా ఉంటాం. ఎంత ఆస్తి మనం మాత్రం ఏం చేసుకుంటాం చెప్పు? లచ్చమ్మ నిర్ణయం మంచిదే, ఇంకేం మాట్లాడుకో. లాయర్ గారు సార్, మా లచ్చమ్మ చెప్పినట్టు వెంటనే ఆ ఆస్తిని మా కోడలికి మనవరాలకి చెందేలా చేయించండి. అలాగేనండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇవన్నీ ఒకసారి చూసి ప్రాసెస్ అంతా పూర్తి చేసి మీకు కబురు చేస్తాను.
ఉంటానండి. ఉంటాను వీరభద్రం గారు. ఈ ఆస్తి తీసుకోవటం నీకిష్టం లేదని నాకు తెలుసులే అమ్మా, కానీ తప్పదు. అయినా ఇది నీకు దక్కాల్సిందే కదా. ఏంటండి మీరు చేసింది? మీరు ఎలాగైనా ఆ ఆస్తి రాయించడం ఆపుతారు అనుకుంటే ఎంకరేజ్ చేస్తారా? అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకు? మనం చేస్తోందేంటి? ఎంత త్వరగా ప్రాబ్లం సాల్వ్ చేసి ఇక్కడి నుంచి బయటపడదామా అని నేను ఆలోచిస్తూ ఉంటే మీరేంటండి ఆస్తి రాసిస్తాను అని ఆవిడ అంటుంటే సరే అంటారు. మనకెందుకండి ఆస్తి? అది మనం ఏం చేసుకుంటాం? ఆస్తి రాస్తే ఏమవుతుంది చంద్రిక? ఏమవుతుందా? నేను ఇక్కడే పర్మనెంట్ గా లాక్ అవ్వాల్సి వస్తుంది. నాకెందుకండి ఇదంతా? ఆ రోజు వెళ్ళిపోయిన వాళ్ళం అలా వెళ్ళినా బాగుండేది. అనవసరంగా తిరిగి వచ్చాం. ఇప్పుడు బయటికి పోకుండా మనకి మనమే లాక్ వేసుకుంటున్నాం. నాకు ఇది అస్సలు నచ్చడం లేదండి. ఆ ఆస్తి నాకొద్దు. నాకు మాత్రం ఇష్టం అనుకుంటున్నావా చంద్రిక? నేను ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నాను. ఏంటి ప్లానా? ప్లాన్ ఏంటి? మొన్న నువ్వు అన్నావు చూడు, ఈ ఆస్తికి కౌశిక్ మర్డర్కి, ఇంట్లో చనిపోయిన ఆ వ్యక్తి హత్యకి ఏదో లింక్ ఉందని. అది నిజమే చంద్రిక. నువ్వు చెప్పినట్టు ఏ క్రైమ్కైనా మోటివ్ అనేది ఉంటుంది. మెయిన్ రీజన్ డబ్బు, ప్రతీకారం లేదా అక్రమ సంబంధం, కుళ్ళుబోతారు. వీరభద్రంకి దొరికిన వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి కౌశిక్ది ప్రతీకారపు హత్య కాదు. అక్రమ సంబంధాలు అవకాశం లేదు. వీళ్ళని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉన్నా అది హత్యల దాకా వెళ్ళం. మ్యాక్సిమం ఆస్తులు ధ్వంసం చేసి ఆపుతారు. ఇక మిగిలింది డబ్బు, ఆస్తి. ఇది మాత్రమే ఇక్కడ సస్పెక్టబుల్ ఎలిమెంట్. ఇప్పటిదాకా మనకి తెలియని నిజం ఏంటంటే ఆస్తి లక్ష్మి గారిదే కానీ వీరభద్రాంది కాదు. ఆవిడ ఇష్టపూర్వకంగా రాసివ్వకపోతే ఆస్తంతా ఆలయ ట్రస్ట్కి వెళ్తుంది. ఇదే కౌశిక్ హత్యకి అసలు కారణం. దిస్ ఈజ్ 100% ఫ్యాక్ట్. అది నిజమేనండి. కానీ దానికి ఈ ఆస్తి నాకు పాపకి రాసివ్వడానికి సంబంధం? ఎస్, అదే రీజన్. నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఆస్తి నా పేరును రాయగానే ఆస్తి కోసం ఎదురు చూసే వారికి షాక్ తగులుతుంది. అప్పుడు ఆస్తి కోసం ఇంతకాలం బయటికి కనిపించకుండా దాక్కున్న శత్రువు బయటకొస్తాడు. ఎగ్జాక్ట్లీ. కలుగులో దాక్కున్న ఎలుకని పట్టుకోవడం చాలా కష్టం. అది దాక్కున్న బొరియలోకి మనం వెళ్ళలేం. అందుకే దాన్ని బయటికి వచ్చేలా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే దానికున్న అన్ని దారులు మూసి పొగబెట్టాలి. ఆ పొగే ఈ ఆస్తి. ఆస్తి నీ పేరుకి ట్రాన్స్ఫర్ కాగానే ఆ తోడేలు చూస్తూ ఊరుకోదు. నీ మీద అటాక్ చేయాలని చూస్తుంది. ఇటు నిన్ను కాపాడుకుంటూ అటు అసలు మేకతోలు కప్పుకున్న తోడేల్ని పట్టుకోవాలి. ఇది నా ప్లాన్. ఆస్తి కోసం మరీ ఇంత దారుణాలు చేస్తారా అండి? ఎందుకు చేరు? మనం చూడని కేసులు కాదు కదా చంద్రిక. మనీ, పవర్ ముందు మానవ సంబంధాలు ఎప్పుడో కాలి బూడిదైపోయాయి. లాగుదాం. అసలు విలన్ ఎవరనేది బయటికి లాగుదాం. ఏందిరా నువ్వు చేసింది? ఆ పిచ్చిది ఆస్తి మొత్తం ఆ దిక్కుమాలిన దానికి రాసిస్తాను అంటే వద్దు అని చెప్పాల్సిన వాడివి. సరే అట్నే చెయ్యి అని చెప్తావా? అసలు నీకు బుర్ర ఉండాదా పోయినాదా? ఇంతకాలం ఈడ జీతం బత్యం లేని పనోడ్లా పడుండావు కదరా. దేనికి?
ఆస్తి మొత్తం ఎవరితో తీసుకుపోతా ఉంటే చూస్తూ ఉండేదానికా? ఇష్టం లేకపోయినా దానికి రెండో మొగుడుగా వచ్చుండావు. అందర్నీ వదిలేసి ఈడకి ఇల్లరికం వచ్చుండావు. ఇంతకాలం ఊడిగం చేసినావు. నీ కొడుకుని వదిలేసి ఎవడికో పుట్టినవాణ్ణి కొడకా అని పిలుచుకుంటా ఉండావు. వాడి చేత నాయనా అని పిలిపించుకుంటా ఉండావు. దేనికి? ఇందుకా? ఏయ్, మాట్లాడవేంద్రా, మాట్లాడు. ఏం మాట్లాడమంటావమ్మా? బాధ నీకొక్కదానికేనా? నాకు లేదా? నాకు ఉండాది. ఆస్తి రాస్తాను అనగానే చెల్లి దాని గొంతు కొరికేసి సంపేద్దామన్నంత కోపం వచ్చుండాది. కాని అట్టా చేసుంటే ఇన్నాళ్ళు మనం పడిన కష్టమంతా ఏమై ఉండేదమ్మా? ఇప్పుడు మాత్రం ఏమైనాది? ఎవరో ముక్కు మొహం తెలియని దానికి అప్పచెబుతా ఉండాదిరా ఆ లచ్చమ్మ. అది ఆస్తి దొరకంగానే పిల్లని తీసుకుని వెళ్ళిపోతాది. ఈ ఆస్తులు మొత్తం అమ్ముకొని అమెరికా వెళ్ళిపోతాది. ఆ నీ కొడుకు ఆస్తి వస్తాది అని ఎదురు చూస్తా ఉండాడు. ఇన్ని రోజులు వాడికి ఏదో చెప్పి ఆపినావు. ఇప్పుడేం చేస్తావు? ఆ భరత్ గాడు మన పాలిటి శత్రువుల తయారైనాడు. వాడు కూడా లచ్చమ్మకి వంతపాట పాడుతా ఉండాడ్రా. ఎవడు ఏం చేసినా ఆస్తి మాత్రం యాడికి పోతమ్మా. ఓ లచ్చమ్మ నాయన శానా తెలివిగా వీలునామా రాసి ఇరికించిపోయినాడు. లచ్చమ్మకి తెలియకుండా ఆస్తి లాక్కునేలా ఉండుంటే ఈ కోటకి నా కొడుకుని ఎప్పుడు రాజును చేసేవాణ్ణి, దాని కొడుకుని లేపేసేవాణ్ణి. అట్టా చేసే అవకాశం లేకుండా పోయినాది. తేడా వస్తే ట్రస్ట్కి ఆస్తి పోతాదని ఎంతకాలం ఓపిక పట్టుండా. నా కొడుకున్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుండా. ఎంత చేసిన వాణ్ణి ఆస్తిని అప్పనంగా ఎట్టా పోనిస్తాను? ఇది నాది, నా కొడుకుదే. వాడికే దక్కాలి, దక్కేలా చేస్తాను. ఏం చేస్తావురా? ఆ కౌశిక్గాణ్ణి చంపినట్టే వాడి పెళ్ళాన్ని కూతుర్ని చంపేయి. లేదమ్మా, ఈ ఇంట్లో ఇంకో 7 లేచింది అంటే మనం దొరికిపోతాం. ఇప్పటికే తొందరపడి ఆ భజరప్ప మనిషికి విషం పెట్టి తప్పు చేసుండావు. ఇంట్లో కనపడిన శత్రువు ఒకడున్నాడని లచ్చమ్మకి తెలిసిపోయినాది. ఇంకో 7 లేచింది అంటే ఆ అనుమానం నిజమైతాది. ఆస్తి మొత్తం ఆలయం ట్రస్ట్కి పోతాది. మరేం చేస్తావు? ఇంట్లో శవం లేవకుండా మరి ఆస్తి చేజారకుండా ఏం చేస్తావు? శవం ఈ ఇంట్లో లేవదు. మరి రేపు తెల్లారాక నువ్వే చూస్తావుగా. ఏంది లచ్చమ్మా, నీకెన్నిసార్లు చెప్పుండానో ఇంటి పనులు నువ్వు చేయొద్దు అంటిని కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ చేస్తా ఉండవు? పర్లేదులే అయ్యా, దేవుడు పనేగా. ఇప్పుడు నేను బాగానే ఉండాను కదా. బావుండావులే. నువ్వెంత బావుండావో నాకు తెలియదా? ఇంట్లో చాలా మంది ఉండారు, వాళ్ల చేత పని చేయించాలి కానీ నువ్వు చేయాల్సిన పనిలే. ఏ తులసి, తులసి! పెద్దయ్యా, పెద్దయ్యా! ఏమిరా, ఏమైనది? ఆ కాగితాలేంది? ఇవి ఆ లాయర్ గారి పెండ్లాం ఇచ్చినాదయ్యా. ఇవి మనమేనయ్యా. లాయర్ కాగితాలు వెనక్కి పంపించుడైందిరా, ఏమైనది? అది రాత్రి లాయర్కి గుండెపోటు వచ్చి చచ్చిపోయినాడయ్యా. గుండెపోట? అవునయ్యా, రాత్రి పడుకునేటప్పుడు బాగానే ఉన్నాడంట. నిద్రలోనే గుండెపోటు వచ్చినాదంట. నిద్రలోనే చచ్చిపోయినాడయ్యా. ఆయన పెండ్లాం
ఈ కాగితాలు వెనక్కి పంపించినది. ఏందయ్యేది? ఆ లాయర్ని సుత్తే చాలా చిన్న వయసులో ఉండాడు. గుండెపోటు రావడం ఏంది? ఇయ్యాల రేపు అట్టనే వస్తుండాయిలే లచ్చమ్మ. రోజు ఎన్ని వినటం లేదు. చిన్న చిన్నోళ్ళకి గుండె నొప్పి వచ్చి పోతా ఉండారు. జనాలకి తిండి ఎక్కువైంది, పని తక్కువైనది. గుండె నొప్పులు రాక ఏమైతుంది? కాయ కష్టం చేసేటోళ్ళు ఏడుండారు? అందరూ ఫ్యాన్ల కింద కూర్చొని పని చేసేటోళ్లే. నువ్వేం దిగులు పడమాకు లచ్చమ్మ. ఎవరికి ఎంత రాసి పెట్టుండాదో ఎవరికి తెలుసు. ఇంత చిన్న వయసులో నీ కొడుకు పోలే, ఇది అంతే. భూమి మీద నూకలైపోయినాయి, పోయినాడు. ఇంకో లాయర్ని చూద్దాంలే. రే రాయుడు, అయ్యా, ఆ లాయర్ పాపం మన కాడ చాలా కాలం పనిచేసుండాడు. ఆయన కుటుంబానికి సాయం చేయాలా. డబ్బులిస్తాను, తీసుకుపోయి ఇచ్చిరా. అట్నే అయ్యా. లచ్చమ్మ, ఎట్టా అయితాదని అసలు అనుకోలేదు. నువ్వు అనుకున్నది జరిగి తీరుతాది. నువ్వు దిగులు పడమాకో. ఇంకో మంచి లాయర్ని చూసి నేను మాట్లాడతాను. ఏడు, లోపలికి పోయి విశ్రాంతి తీసుకోపో. ఏందో ఈ కొంపలో ఈ మధ్యన అన్ని చావు వార్తలే వినాల్సి వస్తాంది. ముందు నా మనవడు, ఆ తర్వాత ఆ పగోడు, ఇప్పుడు ఈ లాయరు, రేపు ఇంకెవరో. ఏంటండి ఇది? అసలు ఆ లాయర్కి హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఇంకా నీకు అర్థం కాలేదా చంద్రిక? ఇది హార్ట్ అటాక్ కాదు, దట్స్ అ ప్రీ ప్లాన్ మర్డర్. మర్డరా? ఎస్, ఇలాంటిదేదో జరుగుతుందనుకున్నాను. కాకపోతే ఆ మర్డర్ లాయర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆస్తి నీ పేరుకి ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు అసలు క్రిమినల్ యాక్టివ్ అవుతాడు, నీ మీద అటాక్ చేస్తాడు అనుకున్నాను. కానీ ఇలా లాయర్ని టార్గెట్ చేస్తాడని అనుకోలేదు. మనమే చాలా తక్కువ అంచనా వేశాం. మనంతటా మనం పక్కకి తప్పకుంటే మంచిదని ఆ క్రిమినల్ ఒక వార్నింగ్ పాస్ చేశాడు చంద్రిక. అంటే మనం ఆస్తి జోలికొస్తే ఎవరినైనా చంపుతాను అని బెదిరిస్తున్నాడు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పింది నిజమే. క్రిమినల్ యాక్టివ్ అయ్యాడు. ఆస్తి కోసమే ఇదంతా జరుగుతుందని అర్థం అవుతుంది. కానీ అతనెవరు? చంద్రిక, ఆగాగు. ఏంది ఇన్స్పెక్టరు ఇట్టా వచ్చుండవు? వీరభద్రం గారిని కలవాలి. పోలీసులు లోనికొచ్చేదానికి లేదు, నీకు తెలుసు కదా. నేను రావాల్సిన అవసరం వచ్చింది. అర్జెంటు విషయం మాట్లాడాలి, అందుకే నేను ఒక్కనే వచ్చాను. సరే, లోనికి రా. అయ్యా, ఇన్స్పెక్టర్ వచ్చినాడు. నమస్కారం వీరభద్రం గారు. నమస్తే. ఏంది ఇన్స్పెక్టరో ఇట్టా వచ్చుండావో? ఏదైనా ఉంటే నేనే వచ్చేటోండి కదా, నువ్వెందుకు వచ్చుండావో? పోలీసులు చూస్తే మా లచ్చమ్మ కంగారు పడుతుంది. అది చాలా ఇంపార్టెంట్ విషయం వీరభద్రం గారు. ఏందది? అది మీరు అనుకున్నట్టు మీ లాయరు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోలేదండి, అతన్ని మర్డర్ చేశారు. ఏంది ఇన్స్పెక్టరో, ఏమంటుండావో? హత్య చేసుండారా? ఎవరు చేసుండారో? అది అది మీ ఇంట్లో మనిషేనండి.
ఇంటి మనిషా? ఎవరు? నీకు మత్తుండే మాట్లాడుతున్నావా ఇన్స్పెక్టరు? నా ఇంట్లో మనిషి ఏంది? ఆ లాయర్ని చంపడం ఏంది? ఆడిని చంపాల్సిన అవసరం మాకేం ఉండదు. ఆడేమైనా మా పగోడా పాలెగాడా? ఎవడని చంపుతారో? నువ్వేదో తెలియకొచ్చుండావో, వచ్చిందాన్ని బయలుదేరో. లేదండి, ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడడం లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, ఈ ఫోటోలోని వ్యక్తే ఆ మర్డర్ చేశాడు. ఇతనెందుకు లాయర్ని హత్య చేస్తాడు? ఆ అవసరం అతనికి ఎందుకుంది? అదే ఎంక్వైరీలో తేలాలి. ఆ ఇంట్లో ఈ ఫోన్ దొరికింది, అది ఈ వ్యక్తిదే. మీ ఇంట్లో ఉండే మనిషి ఫోన్ ఆ ఇంట్లో ఎలా దొరుకుతుంది? ఇతన్ని గుర్తుపట్టిన మా కానిస్టేబుల్ ఇతను మీ ఇంటి మనిషి అని చెప్పాడు. అందుకే ఎఫ్ఐఆర్ రాయకుండా ఈ ఫోన్ తీసుకొని వచ్చాను. ఆ లాయర్ భార్య కూడా ఏ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆవిడ కంప్లైంట్ ఇచ్చుంటే నేను ఫోర్స్తో రావాల్సి వచ్చేది వీరభద్రం గారు. ఇదిగోండి. రేయ్, ఇదా భరత్గాడి ఫోనేనా? అవునయ్యా, ఆ భరత్దే. అంటే ఆ లాయర్ని చంపింది భరత. అతన్నెందుకు చంపిండాడు? మీ చేత ఆస్తి రాయించుకోవటం కోసమే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రతి హత్య వెనుక ఆస్తితో సంబంధం ఉంది. ఈడుండేది నేను, మీ మామ, అత్తమ్మ. ఈడ ఆస్తి కోసం ఆశించేది ఎవరు? మీకు కనిపించకుండా కథ నడిపించే శత్రువెవరో ఇక్కడే ఉన్నారత్తయ్య. అతను చీకట్లో దాక్కొని బయటికి రావడం లేదు. బయటికి వచ్చేలా చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.